ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే జస్ట్ నేను చదువుతున్నాను, నేపాల్ బార్డర్ లో ఫాల్టా నియోజకవర్గ ఎమ్మెల్యే జహంగీర్ ఖాన్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు జస్ట్ నౌ ఇప్పుడే వచ్చింది. టీఎంసీ లీడర్ జహంగీర్ ఖాన్ ని ఫాల్టాలో పోటీ చేసి లాస్ట్ లో వెనక్కి విత్డ్రా అయ్యాడు. బట్ స్టిల్ ఆయన నేపాల్ బార్డర్ దగ్గర అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. నేపాల్ బార్డర్ కి ఎందుకు వెళ్ళాడు, ఇదో క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికైనా వెళ్తూ ఉంటే అరెస్ట్ చేశారా, ఇంకా డీటెయిల్స్ అన్ని రావాల్సినవి ఉన్నాయి. సో ఆల్రెడీ ఇప్పుడు అతను చివరిలో సరెండర్ అయ్యాడు కదండి, అంటే ఇన్ ది సెన్స్ సువేందు అధికారి అద్భుతమైన ప్రజా పరిపాలనకు నేను పూర్తి మద్దతు. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. నువ్వు సరెండర్ అయినా అవ్వకపోయినా ఇప్పుడు ఎట్లుంటదంటే, ముందుగా తప్పులను ఒప్పుకుంటే వేరు, కానీ నువ్వు ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత నేను ఓడిపోయాను కదా, నేను అందుకే ఇప్పుడు నీకోసం చెప్పాను కదా అంటే కుదరదు కదా, ఆల్రెడీ అయిపోయింది. సో మామూలుగానే నేచర్ లేదా లా అండ్ ఆర్డర్, లా ఎట్లా పనిచేస్తుంది అని అంటే, నువ్వు చేసే తప్పులకు ఫస్ట్ అయితే నువ్వు ఒప్పుకుంటే సరిపోదు కదా, నేను ఒప్పుకున్నానంటే కుదరదు కదా. సో ఫాల్టా నుంచి ఆయన పుష్ప అని చెప్పేసి, అప్పట్లో నేను పుష్ప అని, నువ్వు సింగం అయితే నేను పుష్ప అని చెప్పిన వాడు వాళ్ళ జైలు ఊచలు లెక్క పెడతాడు. ఇంకొన్ని రోజులు అభిషేక్